ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా విషయాలు ఇప్పుడే ఒక్కళ్ళందరూ కూడా మీ దృష్టికి తెచ్చారు. మీకు తెలియదు కాదు, మన పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందింది, మన నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది 5 సంవత్సరాలలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరే విధంగా, కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఏ విధంగా పనిచేశాడు ఈ 5 సంవత్సరాలు. మరి ఇలాంటి పాలన తిరిగి రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మళ్ళీ వచ్చే పరిస్థితి కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మీరందరూ కూడా బాగా ఆలోచన చేసి, వారు ఏదైతే ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు, నేను మీకు మంచి చేసింటే నాకు మీరు అండగా నిలవండి, నేను మంచి చేయలేదనుకో నా గురించి ఆలోచించేయద్దు, మరి నేను మంచి చేశాను కాబట్టి నాకు ఈ మీడియా కానీ ఇంకోటి కానీ లేవు, కేవలం మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా, స్టార్ క్యాంపెయినర్లుగా, ప్రచారకర్తలుగా ఉండాలి మీరు మన పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వారు ఏదైతే అడుగుతూ ఉన్నారో ఆ విధంగానే మీరందరూ కూడా అండగా నిలవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ విధంగా నిలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ నేను శాసనసభ్యుడు కావాలా, మరి మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడే కాకుండా అక్కడ ప్యానల్ స్పీకర్గా ఉన్నాడు. మిథున్ రెడ్డి వల్లే ఈరోజు మనకు బైపాస్ రోడ్డు వచ్చింది, ఆయన వల్లే ఈరోజు మనకు టౌన్లో కూడా రోడ్డు రైడింగ్ చేసి మోడర్నైజ్ చేస్తూ ఉన్నారు. మంచి పూర్తి అయ్యేసరికి చక్కని డివైడర్లు, లైట్లు అన్నీ కూడా వస్తాయి. మరి పట్టణం సుందరీకరణ చేసేదే కాదు, మౌలిక వసతులు అన్నీ కూడా కల్పించాలని చెప్పి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా 10 ఇండ్లుండే గ్రామంలో కూడా 20,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేయించాం, అన్నీ కూడా పక్కా తారు రోడ్లు వేయించాం, లింక్ రోడ్లు వేయించాం, అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి చేశాం. ఏదో కొండంతలు గోరంతలు చూపిస్తారు ఈనాడులో మామూలుగా, ఎక్కడంటే ఏడగా మనం రోడ్డు వేయలేదంటే ఆ రోడ్డు ఫోటోలు వేసి ఇదంతా నాశనం అయిపోయింది, అభివృద్ధి ఏమీ లేదంటారు. కానీ మీరు మీ గ్రామాలలో మీరు తిరిగిన చోటల్లో కూడా తారు రోడ్డు ఉందా లేదా చూడండి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామా లేదా చూడండి. ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అన్నీ కూడా చేశాము. మరి ఇంత పెద్దగా మనకు అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్యమంత్రి గారి అండదండలే మన పుంగనూరుకి అని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు ఇదంతా కూడా పర్వటి ప్రాంతం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, తాగునీటికి కానీ సాగునీటికి కానీ. అంచేతే ముఖ్యమంత్రి గారు మిథున్ రెడ్డి అడుగుతానే 3 సాగునీటి ప్రాజెక్టులు మన పర్వటి ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలోనే 2 ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయి ఈరోజు సుప్రీంకోర్టులో స్టే ఉంది. 1 నెలలోనూ 2 నెలల్లోనూ అది పూర్తయితే తప్పకుండా రాబోయే 6 నెలల లోపలే పూర్తి చేసి వర్షాకాలం లోపల అవి నింపుతామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి ఈ నీళ్లు అనంతపూర్ నుంచి హంద్రీనివా కాలంలో నీళ్లు వచ్చేది కష్టంగా ఉందని చెప్పి వారు ఒప్పుకొని వారి నియోజకవర్గంలో ఉన్న గండికోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా మన ప్రాజెక్టులు నింపేదానికి కూడా అనుమతి ఇచ్చారు. పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే అవి పూర్తయితే మనం గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చుకోవచ్చు, ఇక్కడ వర్షం పడకపోయినా కూడా అని చెప్పి కూడా మీకు మనం చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం మున్సిపాలిటీలో ఎక్కువగా ఈ విద్యుత్ ఛార్జీలే ఎక్కువ పోతున్నాయి కాబట్టి ఇక్కడ నేను కూడా విద్యుత్ శాఖ మంత్రి కూడా నేనే కాబట్టి మా శాఖ నుంచి ఈరోజు మనం సోలార్ పవర్ పెట్టించాం. ₹1 కూడా ఖర్చు లేకుండా మున్సిపాలిటీలో లైట్లు కానీ. మిమ్మల్ని అందరిని కూడా ఒక 2-3 విషయాలు అడుగుతాను. మీ అందరికి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మీ అకౌంట్లో డబ్బులు ఎంత పడినాయి, మన జగనన్న వచ్చినాక మీకు ఏం లబ్ధి జరిగింది, ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు పిల్లోళ్ళు, చిన్న బిడ్డలు అమ్మఒడి పథకం తెచ్చింది మన జగనన్న. చిన్న బిడ్డలకు ఓట్లు లేకపోయినా వాళ్ళకు మంచిగా యూనిఫామ్లు వచ్చి భోజనాలు పెట్టి మంచి చదువులు చెప్పి ఈరోజు అందరు కూడా ఇంకా పెద్ద ఇంజనీరింగ్, మెడిసిన్ ఏ చదవాలన్నా కూడా ఈరోజు మన జగనన్న ఫీజులు కట్టి హాస్టల్ ఫీజులు ఇచ్చి చదువుకి ఇబ్బంది లేకుండా ఈరోజు మనం చేసినారు. మన ఊర్లో స్కూల్స్ కూడా మీరు చూడండి, పెచ్చులుడిపోయి తల మీద పడే పరిస్థితుల నుంచి ఈరోజు బ్రహ్మాండంగా స్కూల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినారు. మరి ఈరోజు ప్రజలు బాగుపడాలంటే మంచి చదువులు ఉండాలి, బిడ్డలకు మంచి చదువులు ఉండాలి.
పేద ప్రజలకు ఈరోజు ఇబ్బంది లేకుండా జగనన్న వచ్చినాక చదువులకు ఇబ్బంది లేదు. ఎంత పెద్ద చదువు అయినా కానీ స్కూల్ నుంచి పెద్ద చదువు వరకు ఈరోజు మనకు అన్నీ కూడా ఆయన ఈరోజు అన్ని పనులు కూడా చేసి పెడతా ఉన్నారు. అన్ని పథకాలు కూడా మేనిఫెస్టోలో ఏవైతే చెప్పినారో అవన్నీ కూడా ఈరోజు మీకు అన్నీ కూడా చేసి పెడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక తేదీ కూడా మారడం లేదు, డైరెక్ట్గా ఫోన్లో వస్తూ ఉంది. ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. ఇది వరకు గుర్తు తెచ్చుకోండి, తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అని ఉన్నారు. పెన్షన్ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చినారు. పెన్షన్ రావాలన్నా ఇవ్వలేదు, పథకాలన్నా వాళ్ళ ఇళ్ళకి తిరిగే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మన ఊర్లో గ్రామ సచివాలయం పెట్టి మన ఇంటికే ఈరోజు పెన్షన్ వచ్చే పరిస్థితి. ఏ పథకమైనా ఎవరు రికమెండేషన్ లేకుండా ఈరోజు అన్నీ కూడా మీకు మంచి జరిగే పరిస్థితులు మీరు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. జగనన్న అనే వ్యక్తే లేకపోతే మళ్ళీ కూడా వాలంటీర్లు అందరినీ కూడా తీసేస్తారు. ఇది జరగబోయేది వాస్తవము. అదేవిధంగా సచివాలయాలన్నీ కూడా మూసేసి జన్మభూమి కార్యాలయాలు చేస్తారు, జన్మభూమి కమిటీ కార్యాలయాలు. మళ్ళీ కూడా పాత పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఎలక్షన్ చెప్తారు. 2014లో చంద్రబాబు నాయుడు చెప్పినాడు మహిళలు బంగారు రుణాలు అంతా ఒక వారంలో మాఫీ చేస్తా అన్నాడు, ఒక్కరు కూడా చేయలా. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, ఒక్కరు కూడా చేయలా. రైతులకు రుణాలు మాఫీ చేస్తాను ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఒక్కరు కూడా చేయలా. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఏ ఒక్క పని కూడా జరగల. మన ఊర్లో పొంగునూరులో మీకే తెలిసి ఇప్పుడు ఎన్ని రోడ్లు జరుగుతున్నాయి, మన గ్రామాల్లో రోడ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక్క రోడ్ వేసినారా అని చెప్పి కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదే జగనన్న పరిపాలనలో జగనన్న ఏవైతే పథకాలు చెప్పినారో అవన్నీ కూడా జరుగుతున్నాయో లేదా అని చెప్పి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మళ్ళీ కూడా ఇప్పుడు వస్తారు తెలుగుదేశం నాయకులు, మళ్ళీ కూడా పాంప్లెట్లో కొట్టి మళ్ళీ కూడా ఈ రుణమాఫీ ఆ రుణమాఫీ ఇన్ని వేలు ఇస్తా అన్ని వేలు ఇస్తా అని చెప్పి మొత్తానికి మోసం అవుతుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఒకసారి మనసులో పెట్టుకోవాలా. జగనన్నకు చంద్రబాబు నాయుడుకి అసలు తేడానే లేదు. ఈయన ఒక ఆయన మాట పైన ఉంటే ఒక ఆయన ఏదన్నా పని అయ్యేదానికి ఏ మాట అయినా చెప్తాడనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మన ఊర్లో మన పుంగనూరులో ఈరోజు నీళ్లకు ఈరోజు సమస్యలు ఉండే పరిస్థితులు మనకు ఉన్నాయి. జగనన్న మనకు ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం ఇచ్చినారు, సర్వే కూడా జరుగుతూ ఉంది. వచ్చే 2 ఏళ్ళ లోపల పూర్తిగా పైప్ లైన్ ద్వారా గ్రామానికి తాగునీరు ఇస్తారని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. డబ్బులు ఇచ్చినారు, శాంక్షన్ అయింది, ఇంకా పనులు జరగాల్సిందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా మనకు ఒక పెద్ద డ్యామ్ వచ్చింది, నేతిగుంటపల్లి ప్రాజెక్టు పెద్ద డ్యామ్ వచ్చింది. ఏ రోజు కూడా మనకు నీటికి ఇబ్బంది లేకుండా మనం ఆ డ్యాంలో నీళ్లు స్టోర్ చేసుకొని అన్ని కూడా ఎక్కడ సాగునీరుకు ఇబ్బంది లేకుండా తాగునీరుకి ఇబ్బంది లేకుండా మన పుంగనూరు మండలానికి అసలు ఇబ్బంది ఉండదని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంకా కూడా హంద్రినీవ కాలువ వెడవపరిచి మన అన్ని చెరువులు కూడా నీళ్లు నింపుకునేదానికి కూడా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ పనులు కూడా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇంకా కూడా మన పుంగనూరు మండలంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీలో ఒకటి రాబోతా ఉంది. భూసేకరణ కూడా ఇప్పుడు అన్నీ కూడా సర్వేలు చేస్తూ ఉన్నారు. అది పూర్తయితే అందరికి కూడా ఉద్యోగాలు, మన ఊర్లో ఉండే వాళ్ళందరికీ కూడా అక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ 1 నెల అన్ని పార్టీలు ఇంటికి వస్తారు, మేము వస్తాము, తెలుగుదేశం వాళ్ళు వస్తారు, అందరూ కూడా వస్తారు. మంచి చెడ్డ ఏది మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. మోసపోవద్దండి. 2014లో చంద్రబాబు నాయుడుకు ఒక అవకాశం వచ్చింది, ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అదే మన జగనన్నకు అవకాశం వస్తే ఎంత బాగా మనం వాళ్ళందరినీ కూడా కాపాడుకున్నారో ఇదంతా కూడా మీరు ఒక్కసారి గుర్తు చేసుకొని జగనన్నకు మరొక అవకాశం ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా మన పుంగనూరులో ఉండే పనులన్నీ కూడా పూర్తవుతాయి. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే పుంగనూరు నియోజకవర్గం ఖచ్చితంగా ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు పండగ కాబట్టి త్వరగా ముగిచేస్తానని స్పీచ్ కూడా చివరిగా మీ అందరి ఆశీస్సులు మన మంత్రి గారికి అదేవిధంగా నాకు కూడా మరొకసారి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.